హలో అస్సలం వాలేకుమ్ నమస్తే గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాల్టి డే వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ వరకు ఇంట్లోనే ఉంటాను అండ్ తర్వాత మా ఫ్రెండ్తో లంచ్కి వెళ్తున్నాను అనమాట. సో మీకు అన్నీ కనిపిస్తాయి ఇవాల్టి వీడియోలో, కాస్త వంట ప్లస్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్, అలానే మల్మల్ కాటన్ శారీస్ తెప్పించాను సమ్మర్కి, అవి కూడా చూడొచ్చు. అండ్ రెస్టారెంట్కి వెళ్ళాము, ఏ రెస్టారెంట్కి వెళ్ళాము, ఫుడ్ ఎలా ఉంది అవి కూడా చూడొచ్చు అనమాట. సో ఫుల్లీ ప్రొడక్టివ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా పొద్దున్నే నేను ఇడ్లీ వేసేసాను. ప్లాంట్స్‌ది సాయిల్ ఒకసారి చెక్ చేస్తున్నానండి. డ్రైగా ఉంటే వాటరింగ్ చేద్దాం అనుకున్నా. బట్ మాయిస్ట్‌గానే ఉన్నాయి. సరే ఇంకా 1 డే టైమ్ ఇవ్వచ్చు, రేపు చేయొచ్చు అనేసి వదిలేసా అనమాట. ఇంకా ఇవాళ ఆకుకూర పప్పు చేద్దాం అనుకుంటున్నా. ఒక మంచి రెసిపీ ఉందండి. మామిడికాయ, గంగవాయిల కూర ఈ 2 కలిపి పప్పు చేస్తే అసలు చాలా బావుంటది. హైలైట్‌లా ఉంటదనమాట. ఆ రెసిపీ చూపిస్తాను. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంక ఇప్పటి నుంచి చక్కగా మామిడికాయలు ఎక్కువ తినొచ్చు. మనకి హెల్త్‌కి కూడా మంచిది. సీజనల్‌గా తిన్నట్లుగా కూడా ఉంటది. టేస్ట్‌కి టేస్ట్. ఇంకా ఏవేవైతే గిన్నెలు నాకు అవసరమో అవన్నీ తీసి బయట పెట్టుకుంటున్నాను. నిన్న నేను మీల్ ప్రెప్ వీడియో పెట్టాను. ఐ హోప్ మీరందరూ చూసారని అనుకుంటున్నాను. చూడకపోతే తప్పకుండా చూడండి, బాగా యూజ్ అవుతది. సో ఆ మీల్ ప్రెప్‌లో భాగంగా అన్నీ నిన్ననే రెడీ చేసి పెట్టుకున్నా అనమాట. సో ఒక 4, 5 డేస్ వరకు కూడా నాకు పని చాలా తక్కువ ఉంటది. ఇంకా ఇవాళ బయటికెళ్ళి వచ్చిన తర్వాత రేపటి నుంచి ఇంట్లో చాలా పని ప్లాన్ చేసుకున్నాను. వంట పని తక్కువ ఉంటది కాబట్టి. అండ్ మీల్ ప్రెప్ వీడియోస్ చేయడం ఎంత కష్టమో అండి. ఫుల్ డే మొత్తం నేను కూడా ఆ పనులన్నీ చేస్తూ ఇల్లంతా సర్దుకుంటూ ఉండాలి. సో చాలా పని ఉంటది. చాలా టఫ్ వీడియోస్ అవి. హోప్‌ఫుల్లీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను పప్పు నానబెడుతున్నాను. కుక్కర్‌లో వేసిన తర్వాత నాకు గుర్తొచ్చిందనమాట. నిన్న నైట్ నేను చనా నానబెట్టాను మీల్ ప్రెప్ వీడియోలో. సో అవి నేనిప్పుడు బాయిల్ చేయాలి. ఇంక ఇదే కుక్కర్‌లో ముందు అవి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనేసి పప్పు తీసి వేరే గిన్నెలో నానబెట్టాను. ఇంకా ఆ తర్వాత కుక్కర్‌లో చనా నానబెట్టేసుకుంటున్నాను. ఇవి రేపు అలా నేను కర్రీ చేస్తానండి. చపాతీ పిండి కూడా రెడీగా ఉంది. ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఈలోపు ఇంకా ఈ ఆకుకూర కడుక్కోవడము అండ్ మామిడికాయ కట్ చేసుకోవడము ఈ పనులన్నీ కూడా అయిపోతాయి. నేను 12:00 వరకి టైం ఉంది గదా! చాలా టైం ఉంది. ఓన్లీ పప్పు చేయడము, అప్పడాలు వేయించడం అంతే గదా! నాకు చాలా లీజర్‌గా ఉంటది ఇవాళ అనుకున్నా గానీ, తెలియకుండానే టైం టకటక అయిపోయిందసలు. ఇంకా వెళ్ళే ముందు డిష్ వాషర్ ఎయడము అలా. నేను యాక్చువల్‌గా ఇవాల్టి వీడియోలో మీకు లైట్‌గా మేకప్ చేసుకోవడం ఎలా అంటే, నేనెలా సింపుల్‌గా చేసుకుంటాను అనేది గూడా చూపిద్దాం అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదు. నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్‌గా చూపిస్తాను. నెక్స్ట్ వీక్ ఏదన్నా ఒక వీడియోలో డెఫినెట్‌గా నేనెలా రెడీ అవుతాను అనేది చూపిస్తాను. నేను మరీ ఎక్కువ కెమికల్స్ వాడట్లేదు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచయితే మొత్తం తగ్గిచ్చేసా అనమాట. వీలైనన్ని తక్కువ ప్రొడక్ట్సే యూజ్ చేసి నేను మేకప్‌లా చేసుకుంటాను. లుక్ అట్లొస్తది గానీ, యాక్చువల్‌గా ఎక్కువ ఏమి అక్కడ మనం యూజ్ చేసేయి ఉండదు. ఆ లుక్ తప్పకుండా చూపిస్తా. చాలామంది అడిగే కొన్ని రిక్వెస్ట్‌లు అట్లా పెండింగ్ ఉండిపోతున్నాయి. బట్ ఈ వీక్‌లో ఇంకా డెఫినెట్‌గా ఎమర్జెన్సీవి అయితే అడ్రెస్ చేస్తాను. ఇంకా ఇక్కడొచ్చేసి మామిడికాయ కట్ చేసి పెట్టుకుంటున్నానండి. మంచి పుల్లగా ఉందనమాట. పప్పు కూడా అసలు సూపర్ టేస్టీగా వచ్చింది. ఇంకా మొన్నటి వరకు మా అబ్బాయికి బాలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళని బయట నుంచి ఆర్డర్ ఇచ్చుకోవడం ఇవన్నీ ఎందుకు అనేసి నేను వండేసి వెళ్తానని చెప్పాను. లేదంటే మా హస్బెండ్ మేమిద్దరం ఏదో ఒకటి తెప్పించుకుంటాంలే నువ్వు వెళ్ళన్నారు. బట్ ఇంకా స్టిల్ చేసేసి వెళ్ళాను. అండ్ ఈవినింగ్‌కి కూడా ఉంటది కదా! మళ్ళీ రాగానే నాకు వంట హడావుడి అది కూడా లేకుండా ఉంటది అనేసి ఇంకా ఇలా అన్నీ చేసి వెళ్ళా అనమాట. ఇది మొన్న ఒకళ్ళు అడిగారు ఎక్కడ తీసుకున్నారు అనేసి. ఇట్లా పెట్టేసుండే కదా! ఇలా హుక్స్‌కి పెట్టేసుండే. ఇది నేను మీషోలో తీసుకున్నా లాంగ్ బ్యాక్ 199కో ఏమో తీసుకున్నాను. దీనికి కప్స్ ఉండేవి. నైట్ ఎప్పుడు పడిపోయిందో తెలీదు. కప్స్ అన్నీ పడిపోయాయి గానీ లక్కీగా కప్స్ ఏమి కూడా పగలలేదు. కింద క్లాత్ పరిచేసి ఉండే అనమాట. నిన్న నైట్ నేను మీల్ ప్రెప్ చేసి అలానే వదిలేసా ఆ క్లాత్. లక్కీగా క్లాత్ మీద పడడం వల్ల కప్స్ అయితే పగలలేదు. ఇంకా దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయాలి. మీషోలో ఉంటదండి, చూస్తాను. లింక్ కనిపిస్తే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇంకా చనా బాయిల్ అయిపోయాయి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఒక 2 డేస్‌లో ఏదో ఒక టైంలో దీంతో కర్రీ చేసేస్తాను. చనా మసాలా అండ్ పూరి అయితే చాలా బావుంటదసలు. ఇంకా అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత పప్పు స్టార్ట్ చేశానండి. పప్పు ఆల్రెడీ హాఫ్ ఎన్ అవర్ నానిపోయి ఉంది. ఇంకా ఆకుకూర కూడా నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. గంగవాయల కూర అండ్ మామిడికాయ ఇది కాంబినేషన్ చాలా బావుంటది. నార్మల్‌గా ప్రతి పప్పులోనూ మనం ఆకుకూర వేసినా, ఏది వేసినా చింతపండు వేస్తుంటాం గదా! ఆ చింతపండు బదులుగా మనం మామిడికాయ వేస్తామనమాట. అందుకే మామిడికాయ నేను ఫస్ట్ టేస్ట్ చూసాను. ఫుల్ వేయాలా? హాఫ్ వేయాలా? అని డౌటొచ్చింది. బట్ చిన్న మామిడికాయ సగం టెంకే పోయింది. సో, ఇంకా ఫుల్‌ది వేసేసా అనమాట.
దీంట్లో ఇంకా పసుపు, కారం వేసేసి కుక్కర్ పెడతాను. ఇంకొక విషయం, నేను మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ నుంచి కారం కొనుక్కొచ్చానని చెప్పాను కదా! ఒక గవర్నమెంట్ షాప్‌లా ఉంటదనమాట. చిన్నది బడ్డీ కొట్టులా ఉంటది స్టేషన్ లోపల. ఎలా ఉంటదో అనేసి హాఫ్ కిలోనే తీసుకొచ్చా గానీ చాలా బావుందండి. నాకు తర్వాత అనిపిచ్చింది ఒక 1, 2 కిలోస్ కొనేసుకుంటే బావుండేది కదా అని. బట్ అది ప్రాపర్ షాప్ కాదు కదా! జనరల్‌గా ఎప్పుడూ మిల్ నుంచి తీసుకొస్తాం మేము. సరే ఈసారి అలా కనిపించింది గదా అనేసి అక్కడి నుంచి తెచ్చాం గానీ, చాలా టేస్టీగా ఉంది. కర్రీస్ కూడా బావుంటున్నాయి. ఎంతైనా గుంటూరు సైడ్ కారం చాలా బావుంటది. ఆ మిరపకాయల్లోనే టేస్ట్ అనేది ఉంటది. ఇక్కడైతే నేను అన్ని బ్రాండ్స్ ట్రై చేశా గానీ, నాకసలు ఏ కారం నచ్చట్లేదు. సో, సాంబార్ కారం అయితే మీరు ఒకవేళ అటు వెళ్తే తీసుకోండి. అక్కడ కూడా బానే ఉంది రైల్వే స్టేషన్‌లో. ఇంకా ఇదొచ్చేసి కవ్వం అండి. దీన్నే నేను కవ్వంలాగా యూజ్ చేస్తూ ఉంటాను. దీన్నే ఒక్కోసారి పప్పు ఇలా మ్యాష్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటా అనమాట. ఇలా హడావుడిగా ఉన్నప్పుడు. మళ్ళీ ఇంకా నా దగ్గర అది ఎలక్ట్రిక్‌ది మ్యాషర్ ఉంది. బట్ ఇంకా అది తీయడం ఎందుకు అనేసి ఇలా చేసేసాను. అలానే ఈ పప్పు మరీ మెత్తగా అయిపోయినా బాగోదు. అలా కొద్దిగా పలుకుగా ఉండాలనమాట. సో, ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి తాలింపు వేసేసాను. అసలు అద్భుతంగా వచ్చిందండి. పప్పయితే చాలా బా వచ్చింది. ఇంకా కొద్దిగా మనం పచ్చిమిర్చి తగ్గించుకొని కారం ఎక్కువేసుకోవాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. నేనది అబ్జర్వ్ చేశాను. సో, మన ఆంధ్ర వంటల్లో ఏంటంటే మరీ ఎక్కువ పచ్చిమిర్చి గాకుండా కొన్ని పచ్చిమిర్చి, ఎక్కువగా కారం వేసుకుంటే బా వస్తుంది. ఇంకా ఆ తర్వాత అప్పడాలు గూడా వేపేసాను. ఇంకా వీళ్ళిద్దరికీ పెరుగుంది, అప్పడాలున్నాయి, పప్పు, రైస్‌తో వీళ్ళు తినేస్తారనమాట. యాక్చువల్‌గా ఈవినింగ్ వచ్చి చూస్తే పప్పు ఇంకా ఉంది. ఈవినింగ్‌కి గూడా సరిపోయేంత. సో, నేనింకా ఈవినింగ్ ఏం చేయలేదు. మళ్ళీ రైస్ పెట్టేసి ఆమ్లెట్స్ వేసేసానంతే. నేను 90% ఆఫ్ ద టైమ్ మైక్రోవేవ్‌లోనే అప్పడాలు చేస్తానండి. ఒక అప్పడం అలా పెట్టాలనమాట. మైక్రోవేవ్‌లో పెట్టేసి 2 మినిట్స్ టైమర్ సెట్ చేసినట్లయితే ఇంకా జీరో ఆయిల్‌తో అప్పడం రెడీ అయిపోతుంది. బట్ ఎంతైనా గానీ ఇలా డీప్ ఫ్రై చేసినంత టేస్ట్ అయితే రాదు. బట్ స్టిల్ ఇంకా డైట్ చేసే వాళ్ళకి బానే ఉంటది. బట్ ఇవాళ వీళ్ళిద్దరికే గదా అనేసి ఇలా డీప్ ఫ్రై చేసేసి అప్పడాలు చేస్తున్నాను. ఫ్రై గూడా లేదు గదా పక్కన. అందుకని ఇంకిలా డీప్ ఫ్రై చేసేసా అనమాట. నేనెప్పుడైనా బయటికి వెళ్తున్నా, ఊరెళ్తున్నా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని అంట్లన్నీ తోమేసుకొని ఎళ్తాను. సో, నాకు వచ్చేసరికి కిచెన్ క్లీన్‌గా ఉండాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటది. బయటికెళ్ళేదే మనకి స్ట్రెస్ మొత్తం పోయి హ్యాపీగా కొద్దిసేపు స్పెండ్ చేయడానికి. ఇంటికి రాగానే మళ్ళీ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్ కనబడకూడదు అనేసి ఇలా పెట్టేసుకొని వెళ్తాను. నేనొచ్చేసరికి కూడా ఈవినింగ్ అయిపోయిందనమాట. చక్కగా కిచెన్ నీట్‌గా ఉండే, రాగానే అలా టీ పెట్టేసుకొని రెస్ట్ తీసుకోవడానికి కొద్దిగా స్కోప్ ఉండే. అందుకే ఎప్పుడు ఇలా చేసుకొని వెళ్తాను. ఇంకా నేను వేసుకున్న చైన్ వచ్చేసి సిల్వర్‌దండి అమెజాన్ నుంచి. యాక్సెసరీస్ అన్నీ గూడా ఇంతకుముందు నేను అమెజాన్ హాల్‌లో చూపించినవే. ఇంకా ఈ అసిమెట్రిక్ టాప్ వచ్చేసి నేను వెస్ట్ సైడ్‌లో తీసుకున్నానండి. ఏఎంబీ మాల్‌లో ఉన్న వెస్ట్ సైడ్‌లో తీసుకున్నాను. అసలు ఎంత కంఫర్టబుల్‌గా ఉందో చాలా బాగుంది. సమ్మర్‌కి పర్ఫెక్ట్ అనిపించింది. డెనిమ్ ఆన్ డెనిమ్ లాగా నేను ఇంకా జీన్స్‌తో పేరప్ చేశాను అనమాట దీన్ని. జీన్స్ వేసుకొని కూడా ఎన్ని రోజులైపోయిందో. ఇంకా ఈ ఫుట్‌వేర్ అండ్ బ్యాగ్ ఈ 2 కూడా సెట్ అండి. వీటిని నేను జూక్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాను. లాంగ్ బ్యాగ్ అండ్ ఈ మధ్య కాలంలో వీటిని వాడలేదు అనేసి ఇంకా వీటితో పేరప్ చేశా అనమాట. అసలు ఇలా రెడీ అయ్యి కూడా చాలా రోజులు అయిపోతుంది. ఎప్పుడూ నేను చాలా నార్మల్‌గానే రెడీ అయ్యి బయటికి వెళ్తాను. జాగర్స్ కానీ అలా లూజ్‌వి ఏవైనా వేసుకొని. బట్ ఇవాళ ప్రాపర్‌గా ఇలా డెనిమ్స్‌లో రెడీ అయితే బా అనిపించింది. 12:00 అట్లా బయలుదేరాను. మేము వెళ్ళింది బేగంపేటలో ఉన్న తత్వ వెజ్ రెస్టారెంట్ అండి. సేమ్ ఇదే జూబ్లీ హిల్స్‌లోనో, బంజారా హిల్స్‌లోనో ఇంకొక బ్రాంచ్ కూడా ఉంటది. బట్ ఇది ఇద్దరికి దగ్గర అనేసి వెళ్ళామనమాట. వెళ్ళగానే ఆంపన్ను ఆర్డర్ చేశాము. ఎండలో వెళ్ళాం గదా! అసలు భలే ఉండే, చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాము. ఫైనల్‌గా ఇప్పటికి కుదిరింది. స్టార్టర్‌లో వచ్చేసి లోటస్ స్టెమ్‌ది స్టార్టర్ ఆర్డర్ చేశాము. నేనైతే ఫస్ట్ టైమ్ అసలు ఇది తినడం. బావుంది. ఎలా ఉంటదో అనుకున్నాను కానీ మన ఆలు లానే ఉంది. ఆలు 65 లాగా అనిపించిందనమాట. చాలా బావుంది. నాకు సిజ్లర్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ మెక్సికన్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం. సో, ఇంకా మెక్సికన్ సిజ్లర్ అయితే అదిరిపోయిందసలు. ఇది తిన్న తర్వాత చాలా ఫిల్లింగ్‌గా అనిపిచ్చింది. అసలు లాస్ట్‌లో డెజర్ట్ ఆర్డర్ చేద్దామా లేదా అనుకున్నాం కానీ, వస్తూ గూగుల్‌లో చూస్తే ఇలా టెండర్ కోకోనట్ పన్నా కోట ఇక్కడ మస్ట్ ట్రై అనేసి ఉందనమాట. సరే మస్ట్ ట్రై కదా ఆర్డర్ చేద్దామని ఆర్డర్ చేస్తే, ప్లేటింగ్ ఎంత బావుంది అంటే స్పూన్ పెడితే ఎక్కడ పాడవుతదో, చూస్తూ ఉంటే బావుండు అనిపిచ్చింది. అంత బావుందసలు. టేస్ట్ కూడా అద్దిరిపోయింది. ఒకవేళ మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. మైల్డ్ స్వీట్‌నెస్ ఉంది. ఫ్రూట్స్ కూడా యాడ్ చేశారు కాబట్టి అసలు వెగటు కొట్టలేదు. చాలా టేస్టీగా ఉండే.
నేను బయటికి వెళ్తే ఇంట్లో రెగ్యులర్గా తినేవి అస్సలు ఆర్డర్ చేయను. కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండేవి, నేను ఇంట్లో చేయలేను, కొద్దిగా టైం టేకింగ్, కొంచెం కష్టం అన్నలాంటివే ఆర్డర్ చేస్తాను. సో దట్ అలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందన్నమాట. మళ్ళీ సేమ్ బిర్యానీ అలాంటివి నేనైతే అస్సలు ఆర్డర్ చేయను. నా పక్కన ఎవరైనా ఉంటే ఏమో కానీ ఒక్కదాని వెళ్తే మాత్రం అసలు రెగ్యులర్ డిషెస్ ఆర్డర్ చేయను. ఆ తర్వాత ఇంకా బోల్డ్ అన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఒక 2 అవర్స్ చాలా మంచి జీరో ఫిల్టర్ టైం స్పెండ్ చేసాము. దిస్ ఈజ్ మస్ట్ ఫర్ ఆల్ అవర్ విమెన్. టైం దొరకదు, బట్ టైం అనేది తీసుకోవాలి తప్పకుండా. అండ్ చాలా ఫొటోస్ దిగామన్నమాట. ఈవినింగ్ అరౌండ్ 4 o'clock అట్లా నేను ఇంటికి వచ్చాను. గైస్, అమెజాన్లో కొద్దిగా షాపింగ్ చేశాను. ఇవి కాటన్ శారీస్ అండి. ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కాబట్టి ఇప్పుడే తీసుకొని పెట్టుకుంటే మనం చక్కగా జూన్ వరకు కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. మంచివి తెప్పించాను. మల్మల్ కాటన్వి, ఎన్నిసార్లు వాష్ చేసినా పాడకుండా ఉండేలాగా కొద్దిగా రీసెర్చ్ చేసి తెప్పించాను. విత్ ఇన్ బడ్జెట్ అనమాట, యాజ్ యూజువల్ విత్ ఇన్ బడ్జెట్. అసలు కొన్ని అయితే ఇంకా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు, అంత బాగున్నాయి. మ్యాక్సిమం అట్లే ఉండేలాగా తెప్పించాను. 20s నుంచి 60s దాకా ఎవరైనా ట్రెండ్ ఫాలో అవ్వాలనేసి బిలీవ్ చేస్తాను నేను. బాగున్నాయి, అన్నీ కూడా బాగా వచ్చాయి. విత్ బ్లౌజ్ పీసెస్ వచ్చాయన్నమాట. 1 by 1 మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ప్రైసెస్ చెప్తాను, లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. టు స్టార్ట్ విత్ దీంతో స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి మల్మల్ కాటన్ శారీ అండి. దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. నాకు తెలిసి బ్లౌజ్ పీస్ వచ్చి 1 మీటర్ ఉండొచ్చు కంపల్సరీగా. మీరు చూస్తున్నారు కదా, సెమీ ట్రాన్స్పరెంట్ ఉంది. కంపల్సరీగా లైనింగ్ వేసి కుట్టించాలి. బట్ క్లాత్ మాత్రం భలే మెత్తగా ఉందండి, చాలా మెత్తగా ఉంది. సో శారీ వచ్చేసి ఇది మల్మల్ కాటన్. దీని ప్రైస్ వచ్చేసి 800 పడిందండి నాకు. కానీ చాలా బాగా అనిపించింది. అంటే కొన్నిసార్లు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వేసుకొని ఇంకా ఎథ్నిక్ లుక్లో తయారవ్వాలి అంటే ఈ శారీ చాలా బాగుంటుంది. ఎవరికైనా సరే 20s నుంచి 60s వరకు ఎవరికైనా బాగుంటుంది. సో శారీ మొత్తం ఇట్లా వచ్చిందండి. టోటల్ శారీ ఇలానే వచ్చింది. అసలు అంటే ఇప్పుడే వచ్చాయి కాబట్టి ఇట్లుంది, కానీ మనం గంజి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మంచి లుక్ వస్తుంది. శారీ మొత్తం ఇట్లా వచ్చింది. బ్లాక్ ప్రింట్ అనమాట. సో ఇవైతే ఇంకా రఫ్ అండ్ టఫ్ యూసేజ్. బ్లాక్ ప్రింట్ కూడా బాగుంది. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది. అసలు ఎంత మెత్తగా ఉందో తెలుసా. నాకైతే ఒక 4-5 సార్లు దీన్ని శారీలా కట్టేసుకొని ఆ తర్వాత దీంతో దుపట్టాస్ చేసుకోవచ్చు, స్కార్ఫ్స్ చేసుకోవచ్చు. అట్లా ఈ మధ్య నాకు కుట్టు మిషన్ కొనుక్కొని ఇట్లా రకరకాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అన్నట్లు ఉంది అసలు. అంటే ఇట్లా వేసుకుంటే యాజ్ ఏ దుపట్టా కూడా ఎంత బాగుంది కదా. శారీస్ ఎక్కువ కట్టుకోని వాళ్ళు కొన్నిసార్లు కట్టేసుకొని తర్వాత అట్లా చేంజ్ చేసుకున్నా బాగుంటుంది. అండ్ ఇది ఫస్ట్ వన్. అండ్ నాకు ఈ శారీ ఎంత నచ్చిందంటే ఫస్ట్ నేను పిక్ చేసింది ఇదే, 859. ఇది కూడా మల్మల్ కాటన్. దీని బ్లౌజ్ చూసేద్దాం ఫస్ట్. అసలు ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా బ్లాక్ ప్రింటే అండి. అండ్ ఐరన్ చేయించినా సరే ఏం కాదన్నట్లుంది. ఇది కాంబినేషన్ అనమాట. ఫస్ట్ చూసిన శారీ వచ్చేసి సింగిల్ కలర్ కదా, ఇది వచ్చేసి ఇట్లా బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. సమ్మర్ రాగానే ఫస్ట్ ఎవరైతే ఎవ్రీడే శారీస్ కట్టుకుంటారో ముందు కాటన్ శారీస్ కోసం చూస్తారు కదా. ఇదైతే మరీ పల్చగా కూడా లేదండి, శారీ కూడా క్వాలిటీ బాగుంది. సో ఇదన్నమాట బిగినింగ్ నుంచి. మొత్తం రెడ్ మీద మంచి మిర్చి రెడ్, ఇది మంచి పండు మిర్చి ఉంటుంది కదా ఆ రెడ్. అసలు ఎంత బాగా అనిపిస్తుందో, సూపర్ ఉంది. అండ్ ఇట్లా పళ్ళు చూడండి, ఇట్లా ఆపోజిట్ కలర్ రావడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది. మీకు గుర్తుండుంటే నేను మిస్సెస్ తెలంగాణ కాంటెస్ట్లో నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి జడ్జిగా వెళ్ళాను అనమాట. అప్పుడు నేను వెళ్ళేటప్పుడు క్రాప్ టాప్ వేసుకొని కాటన్ శారీ కట్టుకొని వెళ్ళానండి. ఎంత మంచి లుక్ వచ్చిందంటే అసలు మోడర్న్ లుక్ వచ్చేసింది. సింపుల్ కాటన్ శారీ, ఇదే కలర్, బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాటన్ శారీ కట్టుకొని దానికి కొద్దిగా మోడర్న్ లుక్ ఇవ్వడం కోసం ఒక పెద్ద బెల్ట్ పెట్టుకున్నాను అనమాట. అసలు ఎంత మంచి లుక్ వచ్చిందో. సింపుల్, అది కూడా అసలు 500 బిలో శారీ కట్టుకొని వెళ్ళాను నేను అక్కడికి. బాగా వచ్చింది. ఇది కూడా ఇది చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. చాలా మంచి ప్రింట్, బాగుంది శారీ, చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. సో ఇది 859 కదా, ఇది 899 అండి.
అసలు నేను శారీస్లో మాత్రం వేరే వీడియోస్లో మీరు చూసుంటారు, ఇది నాకు అన్నిటికంటే బాగా నచ్చింది, ఇది ఓకే ఓకే ఉంది అనేసి. శారీస్లో మాత్రం అన్నీ నచ్చాయండి, అసలు అన్నీ చాలా బాగున్నాయి. ఇది 899. ఇది కూడా విత్ బ్లౌజ్ పీస్ వచ్చింది. ఇది బ్లౌజ్ పీస్, ఇంకా కట్ చేయించలేదు. సో ఇట్లా వచ్చిందండి ఈ శారీ. అన్నిటికంటే హైలైట్ ఏంటి తెలుసా ఈ శారీలో, ఈ కింద ఏదైతే మనకి బార్డర్ దగ్గర వస్తుందో ఫాల్ దగ్గర, ఇది వచ్చేసి మొత్తం చెక్స్ వచ్చింది. అందుకే దీనికి ఇంత మంచి మోడర్న్ లుక్ వచ్చింది అనమాట. సో 20s నుంచి 60s వరకు ఎవరైనా కట్టుకోవచ్చు. ఇది కూడా భలే ఉంది ఈ శారీ. ఎంతైనా కాటన్లో వైట్ కలర్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి పల్లోకి ఆల్రెడీ టేజిల్స్ వచ్చేసాయి, ఓన్లీ ఫాల్ వేయించుకుంటే సరిపోతుంది. చాలా బాగుందండి. ఫాల్ వేయించుకొని ఇంకా ఈ బ్లౌజ్కి వచ్చేసి లైనింగ్ క్లాత్ వేయించుకోవాలి. ఎంతైనా ఆ బ్లౌజ్కి ఇంకా ఎలాగో మనం వేయిస్తాం అనుకోండి, బట్ డెఫినెట్ లైనింగ్ అనమాట. సో వెరీ నైస్. ఇది వచ్చేసి 899. అండ్ నాకు పర్సనల్గా బాందిని ప్రింట్ అంటే చాలా ఇష్టం, అందుకని ఒకటి బాందిని ప్రింట్ మంచి గ్రే కలర్ తెప్పించాను. ఈ కలర్ ఎంత క్లాసీ ఉంటుందో అండి. శారీస్లో గ్రే కలర్ మీరు ఎంత ఫంక్షన్కి అయినా సరే కట్టుకొని వెళ్ళండి, ఇంకా వేరే డామినేటింగ్ కలర్స్ పక్కన ఉన్నా కానీ ఈ కలర్ ఎందుకు అట్లా క్లాసీగా ఉంటుంది. దీనికి వచ్చేసి ఇట్లా జరీ బార్డర్లా ఉంది, మరీ జరీ కాదు, ఇది గోల్డెన్ థ్రెడ్తో వీవింగ్ లాగా వచ్చింది అనమాట. జరీ బార్డర్ కాదు, ఏం గుచ్చుకోవట్లేదు, చాలా స్మూత్గా ఉంది, మల్మల్ కాటన్. అండ్ దీని మీద ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది, అందుకే ఇది చాలా బాగా అనిపించింది నాకు. మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. దీని ప్రైస్ వచ్చేసి 999 రూపీస్ అనమాట. సో ఇది బ్లౌజ్ పీస్ అండి. ఆరెంజ్ వచ్చేసి బ్లౌజ్ పీస్, ఆరెంజ్ మీద గ్రే కలర్ వచ్చింది మొత్తం. సో బ్లౌజ్ ఇది. అండ్ శారీ ఇది. శారీ మొత్తం కూడా అటు ఇటు బార్డర్, మధ్యలో మొత్తం కూడా బాందిని ప్రింట్. అండ్ అక్కడక్కడ ఆరెంజ్ కలర్ బూటీలా వచ్చింది, ప్రింటెడ్ బూటీ ఇది. సో ఇది కూడా మీరు గంజి పెట్టుకోవచ్చు, ఐరన్ చేయించుకోవచ్చు, ఏమైనా చేయించుకోవచ్చు. డెలికేట్గా ఏమీ లేవు, అన్నీ కూడా రఫ్ అండ్ టఫ్ లానే ఉన్నాయి. కాటన్ ఎప్పుడైనా అట్లే ఉండాలి, రఫ్ అండ్ టఫ్గా ఉండాలి. ఇది వచ్చేసి పళ్ళు, దీనికి కూడా ఆల్రెడీ ఇలా వచ్చేసాయి. సో ఈ శారీ చాలా క్లాసీగా ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, టీచర్స్ కానీ, డాక్టర్స్ కానీ, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ శారీస్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఇవాళ నేను చూపించేవన్నీ కూడా బాగుంటాయండి. ఇంట్లో కట్టుకోవడానికి కూడా బాగుంటాయి, అలాగని ఓవర్ సింపుల్గా ఏమీ లేవు. ఎవ్రీడే మీరు ఆఫీస్కి కూడా కట్టుకెళ్ళొచ్చు. నేను చూస్తూ ఉంటాను, ఎస్పెషల్లీ శారీస్ ఎక్కువగా కట్టేవాళ్ళు టీచర్స్, డాక్టర్స్, వీళ్ళు కంపల్సరీ కట్టాలి అన్నట్లు ఉంటుంది కదా వాళ్ళ ప్రొఫెషన్ వైజ్. సో అలా ఎవరైతే కట్టుకెళ్తారో వాళ్ళకి ఇవన్నీ కూడా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి, ట్రెండీగా కూడా ఉంటాయి. షాపింగ్ హాల్ చేసేటప్పుడు అన్నిటికంటే టఫ్ థింగ్ ఏంటంటే తర్వాత ఇవన్నీ మడత పెట్టుకోవడం అనమాట. ఇది ఇంకొకటి అండి, దీనికైతే బార్డర్ కూడా రాలేదు. ఇది కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది. నా టాప్ కూడా సేమ్ దీనిలానే ఉంది, సేమ్ ప్రింట్ షిబోరి. సో ఇది బాగుంటుంది అనమాట, వేసుకుంటే కలర్ బాగా కనిపిస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 700 రూపీస్ అండి. ఇది కూడా విత్ బ్లౌజే వచ్చింది. ఇది కూడా చాలా స్మూత్ వచ్చింది. లెట్ మీ ఓపెన్. ఇది పళ్ళు ఇట్లా వచ్చింది. అండ్ శారీ మొత్తం కూడా ఇలా టై అండ్ డై అని కూడా అంటారు, దీన్ని షిబోరి ప్రింట్ అని కూడా అంటారు. మేమైతే టై అండ్ డై అనే అనేవాళ్ళం. సో ఇదేంటంటే మోనోక్రోమాటిక్, సేమ్ కలర్. ఇప్పుడు కొన్ని శారీస్కి వచ్చేసి డిఫరెంట్ బ్లౌజ్ పీస్ వస్తుంది, దీనికి కలర్ కూడా సేమ్ వచ్చింది అనమాట. సో మోనోక్రోమాటిక్ వచ్చేసి ఇంకా క్లాసీ లుక్ ఇస్తుందండి, అలానే టాల్గా సన్నగా కూడా కనిపిస్తారు సేమ్ కలర్స్ వేసుకుంటే. సో సూపర్ స్మూత్, అసలు చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 700 రూపీస్. వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. నేను మీకు వీడియో పెట్టిన రోజు ఇమీడియట్గా మీరు తీసుకుంటే సేమ్ ప్రైసెస్ ఉంటాయి, తర్వాత అయితే ప్రైసెస్ కొద్దిగా చేంజ్ అవ్వచ్చు. అమెజాన్లో వచ్చేసి ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు తీసుకోవడం బెటర్. అయినా ఎంత తొందరగా తీసుకుంటే అన్ని ఎక్కువ రోజులు వాడతాం కదా, సో ఇట్స్ వర్త్ ఇట్ అనమాట. సో ఓకే అండి, ఇవాళ వీడియో అయితే అది. రేపు మార్నింగ్ 9 o'clockకి ఇంకో కొత్త బ్లాగ్తో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.